హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఫైనల్గా అయితే మేము బుక్ చేసుకున్న టెంట్స్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ సరౌండింగ్ అంతా కూడా టెంట్స్ వేసి మొత్తం ఫుల్ అయితే అయిపోయినాయి. నార్మల్ డేస్లో అయితే మీకు ఛాన్స్ ఉంది ఎక్కడన్నా సరే అడ్జస్ట్ అవ్వడానికి, అట్లీస్ట్ మీకు ఎవరికైనా ఎక్స్ట్రా కావాలంటే టెంట్స్ అనేది మనకి అవైలబుల్ దొరకడానికి. బట్ వీకెండ్ డేస్లో అయితే అస్సలు ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడానికైనా రెడీగా ఉన్నారనమాట టెంట్స్ అవి తీసుకోవడానికి. సో ఇక్కడ మేము బుక్ చేసుకున్నాం టెంట్స్. వీళ్ళు ఏంటంటే కాంప్లిమెంటరీగా క్యాంప్ ఫైర్ అది ఇస్తామని చెప్పారు. హలో అని మార్నింగ్ అయితే మేము వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫుల్ ఫాగ్ ఉంది, అంటే ఫుల్ ఖాళీ చేసి. సో మేము టెంట్ స్టే చేసిన ప్లేస్ నుంచి ఈ మగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి చాలా డిస్టెన్స్ వాక్ చేసుకుని వస్తే కనుక అప్పుడు ఆటోస్ అవి ఉన్నాయి. సో ఆటోస్ ఫిల్ అయిపోయినాయి అంటే మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళదండి, మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఇదంతా కూడా ట్రెక్కింగ్ ఏరియా అనమాట. ట్రెక్కింగ్ చేసుకుని నియర్లీ 3 to 5 kilometers వరకు వెళ్ళాలి. వెళ్తే ఒక స్టెప్ దగ్గర, అంటే అది స్టేజెస్ వైజ్ ఉన్నదనమాట, ఒక స్టెప్ దగ్గర మనకి సన్ రైజ్ అనేది నార్మల్గా కనిపిస్తుంది. అండ్ దాన్ని క్రాస్ చేసుకుని ఇంకా పైకి వెళ్తే కనుక మనం వెతుకుతున్న పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మేము చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసుకుని పైకి వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము, సన్ రైజ్. దిగడం అయితే ఇటు సైడ్ కష్టమే. చూస్తా వ్యూ పాయింట్. సో సన్ రైజ్ పాయింట్ అయితే చూసేసాం కదా. నేను ఇంకా పైకి రాను అంటే లేదు, ఎక్కాలి, ఇంకా ఇంతకు మించిన వ్యూ ఉందంట చూద్దామని ఫోర్స్ చేస్తే ఇంకైతే ఫైనల్గా వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అంత కష్టపడి ఎక్కిన దానికి రిజల్ట్ అయితే ఇది. చాలా బాగుంది. ఈ వే నుంచి ఇంకొంచెం పైకి ఎక్కెళ్ళాలన్నమాట. సో దిస్ ఈజ్ ద మగడ వ్యూ పాయింట్ అనమాట. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత పాల సముద్రంలో ఉంది అదంతా కూడా. అంత ఫుల్ ఫాగ్తో పైన కొండలు అవి కూడా ఫ్లోట్ అవుతున్నట్టు ఉన్నాయి, అంటే పాల మబ్బులంతా కూడా తేలుతున్నట్టుంది. చాలా బాగుంది వ్యూ అనేది. ఎవరైనా వెళ్తే కానీ కంపల్సరీ విజిట్ చేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఆంధ్ర కూర్గ్, అండ్ అరకుకి ఆంధ్ర ఊటీ అని కూడా మంచి పేరుంది కదా, అది నిజంగా నిజమని అనిపించింది. మీలో ఎవరైనా సరే అరకు విజిట్ చేస్తే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.